తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ ఏడాది పొగాకు ధరలు భారీగా పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో జంగారెడ్డిగూడెలో పొగాకు రైతులకు మద్దతుగా మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో 1000 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గత ఏడాది గరిష్టంగా 465 వరకు ధర లభించగా ఈ ఏడాది గరిష్ట ధర 265 రూపాయలు కూడా దాటకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం మన ప్రతినిధి సత్య అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి అయితే వచ్చి రైతులతో ముఖాముఖిగా మాట్లాడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పొగాకు రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి, ఆక్వా రైతులకు సంబంధించి కానివ్వండి, అన్ని విధాలా కూడా వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు రైతులు రోడ్డెక్కితేనే కానీ ఈ రోజు వాళ్ళు కనీసం ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు కార్పొరేట్ వ్యవస్థలకి మద్దతు తెలుపుతూ రైతాంగాలందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ మరి ఈ రోజు రైతులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి ఏ రకంగా కూడా సాగుబాటును అందించకుండా చేస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత నెల నుంచి కూడా మరి రైతులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. మరి వారు కూడా ఎన్నోసార్లు మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినా పట్టించుకోకుండా చేస్తున్నటువంటి పరిణామాల్లో భాగంగా ఈ రోజు అవన్నీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో తాత్కాలికంగా చేసేటటువంటి చర్యల్లో భాగం తప్ప వాళ్ళకి ఏ రకంగానూ కూడా మరి ప్రకటించినా గానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి లబ్ధి కూడా లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు పెట్టుబడికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఎరువులు కానివ్వండి, అదే విధంగా అనేక రకాలుగా మరి ఖర్చులు పెరుగుతూ ఉన్నా కానీ ఈ యొక్క రాష్ట్రం రైతులకు ఏ విధంగా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి మద్దతుగా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎన్నికల ముందు మేము రైతులను ఆదుకుంటామనే విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతుల్ని మరి నిర్లక్ష్యం చేసేటటువంటి విధంగా వాళ్ళ రైతు మొర ఆరగించకుండా ఈ రోజు ఆటికొచ్చి ఎంతో మంది గిట్టుబాటు ధర లేక వాళ్ళందరూ కూడా వెనకబట్టిపోయి మరి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో రైతాంగులందరూ కూడా ఈ రకంగా ఉన్నారంటే మరి దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఈ రోజు 10 రూపాయలు పెంచుతామని చెప్తా ఉన్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నామని ఈ రోజు 50,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. అంత ముందు మీరు రైతులు ఎందుకు పట్టించుకోలేదనే విషయాన్ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రైతుల పక్షాన మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేట్ వచ్చి పోయిన సంవత్సరం అయితే 450 రూపాయలు మార్కెట్ చేసింది. ఆ 450 రూపాయలు మార్కెట్ బట్టి బ్యాంక్ కౌలు కానీ, పొలం కౌలు కానీ, ఒక లీజ్ పోయిన సంవత్సరం స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 290 రూపాయలు స్టార్ట్ చేసి ఈవేళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 260 రూపాయలు పడిపోతుంది. ఒకసారి దాని గురించి మాత్రం ఆలోచించాలి. 40 రూపాయలు మార్కెటింగ్ జరిగితే 239,000 కొన్నారండి. లోబిడ్లు వచ్చి 110,000 లోబిడ్ అయింది. అంటే మనం ఇందులో మనం 50% బేళ్ళు వెనక్కి రిజల్ట్ అయిపోతాం. కారణం ఏంటంటే డబ్బులు లాభం వస్తేనే ఒక ఎకరానికి వచ్చి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. మాకు 3 లక్షలు ఖర్చు అవుతుంది. యావరేజ్ గా 300 పైన కొంటే రైతుకి పెట్టుబడి గిట్టుబాటు ధర వస్తుంది. ఇప్పుడు వరకు ఈ మాజీ శాసనసభ్యులు గతంలో ఎమ్మెల్యే కానీ, గతంలో శాసనసభ్యులు కానీ, ఎంపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఓటుకు వచ్చి రైతు రాజుకున్న వ్యక్తి అనేవాడు లేడు, మాట్లాడిన వ్యక్తి అనేవాడు ఎవరు లేడండి. ఎకరాలకు వచ్చి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. ఈ మార్కెట్ లో అయితే 2 లక్షలు వస్తుందండి. ఇప్పుడు కూడా సరిపోతుందంటే అది ఎస్ఎల్ఎస్ అండి. ఎన్ఎల్ఎస్ అనేది రైతు పండించే ధాన్యానికి మద్దతు ధర లేదు, ఆక్వా రైతులకి గిట్టుబాటు ధర లేదు, పొగాకు రైతులకి కనీస మినిమం ప్రైస్ కూడా లేనటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఉంది.
మరి ఆ రోజున వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ప్రతి దానికి గిట్టుబాటు ధర ఇస్తాము, అదే సందర్భంలో మద్దతు ధర ఇస్తాము, మరి పెట్టుబడి సాయం కూడా ఇస్తామని చెప్పారు. ఫర్ సపోజ్ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో మనం ఉన్నాం. ఇక్కడ రైతులందరూ ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు వెళ్ళిన తర్వాత, అయ్యా ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి, మా పరిస్థితులు తెలుసుకోండి అని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వంలో కథలకు వచ్చింది. ఈ రోజున కేజీ పొగాకు అమ్మాలంటే వీళ్ళకి సుమారు 250-260 రూపాయలు కావాలి. కానీ వీళ్ళకి ఇచ్చే రేట్ ఎంత ఇవాళ 160 నుంచి 170 రూపాయలు అయితే ఒరిజినల్ పొగాకు అయితే, మరి కొంచెం యావరేజ్ అయితే 140 పడిపోతుంది. రైతు బ్యాట్లకు వచ్చి 3 లక్షల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పి రైతులు కానీ చెప్తున్నారు. మరి 140 రూపాయల నుంచి 150 రూపాయలకి వాళ్ళకి నష్టం వస్తే రైతు ఎలా బతుకుతాడు? ఈవేళ రైతులు ఈవేళ కనుక మద్దతు ధర లేకపోయినా, మాకు కావాల్సినటువంటి రేటుకి ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా మేము పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం తలదించుకోవాలి. గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈ ప్రభుత్వం రైతులకు చేసేది ఏమీ లేదు. రైతులు నెట్టారు ముంచారు. జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఉప కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్ తూర్పుగోదావరి.